గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్. నేనైతే సమ్మర్ కదా పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాను అనమాట. పనీర్ పరోటా చేస్తున్నాను. ఈ మధ్య మా ఫ్రెండ్ దగ్గర రెసిపీ చూశాను, జస్ట్ నేను ట్రై చేస్తున్నాను. నాకంత టేస్ట్ అది బాగా వచ్చింది, బట్ షేప్ అది అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం మనకు కావాల్సినంత పిండి తీసుకొని, గోధుమ పిండి, ఆటా ఉంటుంది కదా, తడిపేసుకోవాలి. దాన్ని చక్కగా కలిపేసుకొని నార్మల్ చపాతీ పిండిలాగా కలిపేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టఫింగ్ కోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతమంది అయితే అంత కౌంట్ బట్టి అన్ని ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేట్టు మూకుట్లో వేసి ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం క్యారెట్ తురుము అవన్నీ కూడా వేసుకోవచ్చు పచ్చిగా. ఆనియన్స్ మాత్రం పచ్చివాసన పోయేట్టు వేయించుకోవాలి. ఆ తర్వాత పనీర్ని తురిమేసి కానీ, లేదంటే బయట ఎక్కువసేపు ఉంచితే మనకి చేతితోనే చిరిమేసుకోవచ్చు కదా, అట్లా కానీ చిరిమేసి ఈ మిక్చర్లో కలిపేసుకోవాలన్నమాట. ఇది చిరిమిన పన్నీరు. ఇది ఆ మిక్చర్లో వేసేసుకోవాలి. అదంతా స్టఫ్ అనమాట, రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను కొంచెం గరం మసాలా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయలేదు. అయినా సాఫ్ట్గా బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం స్పైస్గా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత స్టఫ్ అంతా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే పన్నీర్ కలుపుకోవచ్చు అనమాట. సో చపాతీ ఇట్లా పిండి ముద్దలా తీసుకొని చపాతీలో ఒత్తేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసి ఒత్తుకోవాలి. మామూలు పరోటా చేసుకుంటారు కదా మీరు, పొటాటో ఆలు పరోటా అట్లాగా, అలానే సేమ్. అయితే నాకు ఇట్లా అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు. మొన్న మా ఫ్రెండ్కి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చీజ్ కూడా వేసాను మధ్యలో, చీజ్ ర్యాపర్ వేసాను. బాగుంటుంది కదా ఫ్రై అయిన తర్వాత, అందుకని చెప్పి. సో నేనేం చేశానంటే ఒకటి మాత్రం ఇట్లా ట్రై చేశాను, నాకు అంత మంచిగా రాలేదు. ఇలా బాగా రావాలంటే ఇంకా చిన్నగా వేసుకోవాలి ఉల్లిపాయలు. ఇంకా ఉల్లిపాయ ముక్క కూడా ఉండకూడదేమో, లేదంటే చపాతీ మందంగా చేసుకోవాలనుకుంటా మేబీ. ఇంకా నాకైతే అలా కుదరలేదు. అందుకని చెప్పేసి నేను హాఫ్ మూన్ లాగా చేస్తాను. నేను ఎప్పుడు పరోటా అట్లానే చేస్తాను, ఆలు పరోటా ఏదైనా. ఇట్లా చపాతీలాగా పెద్దగా చేసేసుకొని ఓ పక్కగా స్టఫింగ్ వేసేసి దాన్ని ఓ సైడ్ క్లోజ్ చేసేసి కాల్చేస్తాను అనమాట. ఇంకా ఇదే నాకు బెటర్ అనిపించింది. రౌండ్గా చేస్తే నాకు అంత బాగా పర్ఫెక్ట్గా రాలేదు. అది డిస్టర్బ్ అయిపోతూ, అది కర్రకు అంటుకుంటూ ఒత్తుతుంటే అట్లా ఇబ్బందిగా అనిపించింది నాకు. మా ఫ్రెండ్కి అయితే చాలా బాగా వచ్చింది మొన్న అనమాట. అదేలే, ఒక్కో వంట ఒక్కొక్కరు కుదురుతుంది. నాకు వంటలు కూడా అంత బాగా మంచిగా అవ్వవు. ఏదో అలా ట్రై చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫాలో మై ఛానల్. మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.